వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనం కారణంగా కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటే వాటి గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరికి భారీ అదృష్టం ఉందనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒకటే అడుగుతున్నా, ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ రాశి నక్షత్రం దయచేసి కామెంట్ చేయండి. మాకు మీరు ఇచ్చే కామెంట్స్ కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. సో దయచేసి ఒక్క కామెంట్ వేయండి, కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2026 జనవరిలో మకర రాశిలో 5 గ్రహాలు సంయోగం చేయబోతున్నాయి. మకర రాశిలో గ్రహాల యొక్క సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితం చేకూరుస్తుంది. మకర రాశిలో 5 గ్రహాలు కలిసి సంయోగం చెందడం లబ్ధిని పొందేటువంటి రాశులు ఏవేవనే చూద్దాం. 100 సంవత్సరాల తర్వాత ఇది జరగబోతుంది. 100 సంవత్సరాల తర్వాత మకర రాశిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, మళ్ళీ చెప్తున్నా, సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు కలిసి మకర రాశిలో పంచాగ్రహ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. జనవరి 13వ తేదీన శుక్రుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలో సంచారం చేస్తాడు. సో ఆ తర్వాత 16వ తారీఖు కుజుడు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వెరీ వెరీ రేర్గా జరిగేటువంటి సందర్భం, చాలా ఇంపార్టెంట్ సందర్భం అనమాట. దీనివల్ల ఎవరెవరికి అదృష్టం కలిసి వస్తుంది. జనవరి 18న చంద్రుడు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తాడు. 26న బుధుడు మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల 5 గ్రహాల యొక్క సంధితో పంచాగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ యోగంతో లబ్ధి పొందేటువంటి రాశుల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో లాభపడేది మేషరాశి వాళ్ళు. పంచగ్రహ యోగం కారణంగా మేషరాశి వారికి చాలా రకాల సానుకూల ఫలితాలు ఉంటాయి. కెరీర్లో పురోగతి ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు వరకు జాబ్ పరంగా కానీ ఏదన్నా లోలో ఉన్నాం అనుకున్న వాళ్ళకి ప్రమోషన్ రావడం, ఇంకా బెటర్ జాబ్కి ఇంక్రిమెంట్లో వెళ్ళడం, లేకపోతే నాకు జాబ్ రావట్లేదు ఈ మధ్యకాలంలో అనుకున్న వాళ్ళు, లేకపోతే ఒకే రకమైన కెరీర్లో ఉండిపోతున్నాను నేను, ఏంటి దీని గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి చాలా మంచి పాజిటివిటీ ఉంటుంది. ఉద్యోగం చేసే చోట పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో శుభవార్తల్ని చాలా ఎక్కువగా వింటూ ఉంటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది మేషరాశి వాళ్ళకి. ఇక తులారాశి వాళ్ళకి పంచగ్రహ యోగం కారణంగా ఖచ్చితమైన సానుకూల ఫలితాలు తులారాశి వాళ్ళు కూడా పొందుతారు. ఈ సమయంలో వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. మీ యొక్క పర్సనల్ క్యారెక్టర్ బెటర్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. తులారాశి వాళ్ళు ఈ టైంలో ఇల్లు కానీ వాహనం కానీ డెఫినెట్గా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కొనే అవకాశం తులారాశిలో ఎక్కువ మంది కొంటారు. సమాజంలో కానీ ఫ్యామిలీలో కానీ మీకు బ్రహ్మాండమైన గౌరవం పెరుగుతుంది. పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఏంటి ఎంతో కొంత అయినా సరే అసలు ఒక ఆస్తి అంటూ ఉందా మా పూర్వీకులకి, ఇది నాకు చెందేటువంటిది అని మీరు షాక్ అయ్యేలాగా ఖచ్చితంగా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు రాబోతున్నాయి ఆస్తులు. వృశ్చిక రాశి వారు కూడా వారు చేసే ప్రయత్నాలు డెఫినెట్లీ విజయం సాధిస్తారు. ఇన్నాళ్ళు ఇబ్బందికరంగా దెబ్బతిన్నటువంటి ఆరోగ్యం ఎవరికైతే వృశ్చిక రాశిలో ఉందో వాళ్ళందరికీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంబంధాలు బలోపేతమవుతాయి. అన్ని విధాల, ఒకటి ఇది అది అని కాదు, డబ్బుల పరంగా కానీ విదేశీయానం పరంగా కానీ వీటన్నిటి పరంగా కూడా వృశ్చిక రాశి వారికి బెటర్ డేస్ కనిపిస్తున్నాయి. మకర రాశి, ఈ సమయంలో మకర రాశి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల అవకాశాలు అభివృద్ధి చెందుతాయి. శక్తి పెరుగుతుంది. పంచాగ్రహ యోగం అన్ని విధాలా కూడా మకర రాశి వారికి లాభిస్తుంది. మీనరాశి వారికి ఉద్యోగ సహకారం ఉంటుంది. ఈ సమయంలో వీళ్ళు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరితే ఆదాయ వనరులు పెరుగుతాయి. రిసోర్సెస్ ఇన్కమ్ యొక్క రిసోర్సులు బాగా పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు, మీరు లీడర్షిప్ క్వాలిటీస్ అభివృద్ధి చెందేటువంటి టైం ఇది. ఈ టైంలో గుడ్డిగా చెప్తున్నా, స్ట్రాంగ్, ఎవరికి హాని చేయకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఏ రకమైన పని చేసినా మీనరాశి వాళ్ళు డెఫినెట్గా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో సక్సెస్ అవబోతున్నారు. వీటిల్లో మీ రాశి ఉందా? ఉంటే మీ చెప్పినటువంటి లిస్టులో మీ రాశి ఏది అనేది కింద కామెంట్ చేయండి.